ఊక చెట్టు వాగు వరద గ్రామాల ప్రజలకి శాపంగా మారింది. వానొచ్చినా ఎగువన సరళాసాగర్ సైఫన్ గేట్లు తెరుచుకున్న ప్రజలు బెంబేలు పడుతున్నారు. వాగుపై ఉన్న కాజ్వే పై నుంచి వరద నీరు ప్రవహించడంతో ప్రాణాలు ఉగ్గపట్టుకొని ప్రయాణిస్తున్నారు ప్రజలు. వనపర్తి జిల్లాలోని మదనాపురం ఆత్మకూరు కాజ్వేపై ప్రయాణికుల తిప్పలపై టీవీ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. వనపర్తి జిల్లాలోని మదనాపూర్ ఆత్మకూరు ప్రజల రవాణా ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. వర్షాలతో వాగు పొంగి కాజ్వేపై నుంచి ప్రవహించినప్పుడల్లా రోజుల తరబడి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఏటా వర్షాకాలంలో వనపర్తి జిల్లా కేంద్రానికి పలు మండలాలతో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఊకవాగుపై నిర్మించిన కాజ్వే రోడ్డు అనేక గ్రామాలకు కీలకం. ఇది మక్తల్ నియోజకవర్గం నుంచి NH44ను అనుసంధానం చేస్తోంది. అలాగే NH44 నుంచి జూరాల ప్రాజెక్టుకు వెళ్లాలన్నా ఈ మార్గమే ప్రధానం. మరోవైపు ఎగువన సరళాసాగర్ ప్రాజెక్టులో నీరు నిండితే ఆటోమేటిక్గా సైఫన్ గేట్లు తెరుచుకొని నీరు దిగువకు విడుదలవుతుంది. దీనికి తోడు శంకర సముద్రం రిజర్వాయర్ వరద ప్రవాహం కూడా తోడబడంతో ఏటా కాజ్వే నీట మునిగిపోతుంది. ఈ ఏడాది వర్షాకాలం ఊక చెట్టు వాగులో వచ్చిన వరదతో కాజ్వేపై 20 రోజులకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. చినుకు పడితే ఈ కాజ్వే దాటాలంటే వణికిపోతున్నారు వాహనదారులు. ఎప్పుడు సరళాసాగర్ సైఫన్లు తెరుచుకుంటాయో, ఎప్పుడు వాగు పొంగుతుందో తెలియకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అయోమయ పరిస్థితికి లోనవుతున్నారు. 3 ఏళ్ల క్రితం ఈ వరద ఉధృతిని అంచనా వేయలేక ఊకవాగును దాటే ప్రయత్నం చేసి 4 గల్లంతైన ఘటన ఈ ప్రాంతవాసులకు ఇంకా కళ్లెదుటే కదలాడుతోంది. సరళసాగర్ ప్రాజెక్టు నిండు కుండగా మారింది. సైఫోన్స్ ఆటోమేటిక్ ఓపెన్ కావడం వలన కాజ్వే బ్రిడ్జ్ మదనపురం దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గర హైవేకు దగ్గర ఉన్న బ్రిడ్జ్ అది అక్కడ పోవడానికి విద్యార్థులకు కానీ ఎంప్లాయీస్కి కానీ జిల్లా హెడ్ క్వార్టర్ వనపర్తి జిల్లాకి వెళ్ళాలా కానీ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి వెళ్ళాలా కానీ చాలా తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి సరళాసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఉన్న ఆటోమేటిక్ సైఫన్స్, ఈ ఆటోమేటిక్ సైఫన్స్ ఓన్లీ మన ఆసియా ఖండంలో 2వ సైఫన్స్ ఇవి ఆటోమేటిక్గా ఓపెన్ కావడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. రాకపోకలకు మదనాపురం నుంచి అక్కడ ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా తొందరగా చేపడితే బాగుంటుందని భావిస్తున్నాము. రాకపోకలకు అంతరాయం కలగకుండా కాజ్వే పక్కనే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంకు పూనుకుంది గత ప్రభుత్వం. 2023లో 9.25 కోట్ల అంచనాతో బ్రిడ్జ్ మంజూరు కాగా పిల్లర్లతో పాటు స్లాబ్ వేసి కాంట్రాక్టర్ వంతెన పనులు పూర్తి చేశారు. వంతెనకు 2 వైపులా 700 మీటర్ల అప్రోచ్ రోడ్ వేసేందుకు 4.50 కోట్లతో R&B అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో, వంతెన పూర్తయినా అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో బ్రిడ్జి వినియోగంలోకి రాలేదు. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. అప్రోచ్ రోడ్డు నిర్మించకపోవడంతో కాజ్వే మీదుగా వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనదారులు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు సైతం పాఠశాలలకు వెళ్లాలన్నా ఈ మార్గమే దిక్కు. హైలెవెల్ బ్రిడ్జికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలంటున్నారు. మదనాపురం కాజ్వే పైన భారీ వాటర్ రావడం వల్ల కొత్తకోట, అమరచింత, ఆత్మకూరు రాకపోకలు చాలా ప్రాబ్లంగా ఉన్నవి. ఇలాంటి రహదారులు లేకపోవడం వల్ల ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. త్వరగా బ్రిడ్జ్ చేయాలని కోరుకుంటున్నాం. కాజ్వేపై వాహనదారుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.